హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు టచ్ అండ్ గో ఆఫీస్కి అయితే వచ్చానమాట. మలేషియాలో అయితే మనం ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి అయితే ఈ కార్డ్స్ అయితే ఉంటే చాలా ఈజీగా యాక్సెస్ అయితే అవుతుంది అనమాట. అంటే మనకి ఎంఆర్టీ కానీ ఎల్ఆర్టీ కానీ యాజ్ వెల్ యాజ్ ఇంకా మనం డిఫరెంట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి మలేషియాలో. ఆ ట్రైన్స్ అన్నింటిలో కూడా ఈజీగా ట్రావెల్ చేసుకోవచ్చు. మనకి ఈ రెండు రకాల కార్డే యాజ్ వెల్ యాజ్ ఇది కూడా టచ్ అండ్ గో కార్డేనే. సో ఈ కార్డ్ అయితే, ఈ వైట్ కార్డ్ ఉంది కదా, ఈ కార్డ్ అయితే మనం ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఉంటుంది టచ్ అండ్ గో యాప్, ఆ కార్డులో అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో అయితే మనం రీఛార్జ్ చేసుకోవడం కావదనమాట. ఎయిర్పోర్ట్లో అదే సంథింగ్ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ యొక్క కార్డుని అయితే మనం టచ్ అండ్ గో యాప్ అయితే ఉంటుంది, టచ్ అండ్ గో యాప్లో రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చాను. సో 10 రింగిట్ ఇస్తే వాళ్ళు అయితే కార్డ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కార్డ్ తీసుకున్నాను. మలేషియాలో ట్రావెలింగ్ అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట. మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తే మటుకి ఈ టచ్ అండ్ గో ఆఫీస్కి వచ్చి ఈ కార్డుని అయితే తీసుకోండి. ఒకవేళ షార్ట్ టర్మ్ ఒక 5 to 10 days అనుకుంటే నా సజెషన్ ఏంటంటే ఇలాంటి కార్డు తీసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట.